Good afternoon, everyone. First of all, మీ పేషెన్స్ మటుకు అప్రిషియేట్ చేసి తీరాల్సిందేనండి. సో ఇంతసేపు ఇంత పేషెంట్గా కూర్చున్నారు. And I would like to welcome you all for the most cherished tradition at Nehru Niketan, that is Reflections, which has been taking place in Nehru Niketan for the past 10 years. So we believe at Nehru Niketan, we believe that we believe in holistic education, which not only focuses on the academics but on the all-round development of the child. So by now you could have understood that education is not about just marks. మళ్ళీ చాలా మంది మదర్స్ చాలా పానిక్ అయిపోతూ ఉంటాం. ఒక మార్క్ 2 మార్కులు పిల్లలకి తగ్గిపోతే చాలా పానిక్ అయిపోతూ ఉంటాం. ఫాదర్స్ చాలా లైట్గా తీసుకుంటూ ఉంటారు. మన బాధ అసలు పట్టించుకోరు వాళ్ళు. మార్క్స్ పోయింది, వాళ్ళకి అసలు పట్టదు వాళ్ళకి, చాలామంది ఫాదర్స్కి. కానీ మదర్స్ మాత్రం చాలా పానిక్ అయిపోతూ ఉంటాం. మనం ఇంకా కంపేరింగ్ జోన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. మన పిల్లలకి తగ్గింది, వాళ్ళకి ఎక్కువ వచ్చింది. పిల్లల దగ్గర మనం డిస్కస్ చేయనప్పటికీ కూడా మన మైండ్లో అది రన్ అవుతూ ఉంటుంది ఎప్పుడు చూసినా కానీ, మార్క్స్ తగ్గినాయి అని. సో హియర్ my humble request and appeal to all the parents is, please don't make your children run after the marks. మీరు చేయవలసింది ఏంటి అంటే, జస్ట్ ఇంటి దగ్గర కొంతసేపు వాళ్ళు స్కూల్లో నేర్చుకోవాల్సింది ఎలాగో నేర్చుకుంటూనే ఉంటారు. మీరు ఇందాక చూశారు, సుధాకర్ గారు చెప్పారు, మన ఎండి సార్ చెప్పారు, మనం ఎటువంటి ఫీచర్స్ మన స్కూల్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాము, డిజిటల్ కంటెంట్ అంతా కూడా వాళ్ళకి మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో టీచర్స్ ఎలాగో హెల్ప్ చేస్తున్నారు. కానీ యాజ్ పేరెంట్స్ మన ఇంటి దగ్గర మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే, పిల్లలు ఎంత నాలెడ్జ్ అక్వైర్ చేస్తున్నారు, ఏం నాలెడ్జ్ ఏం నేర్చుకున్నారు క్లాస్లో, ఇవాళ టీచర్ ఏం చెప్పారు, మీరేం నేర్చుకున్నారు, అది ఒకసారి కాసేపు డిస్కస్ చేయండి వాళ్ళతోటి. అండ్ వాళ్ళ రీడింగ్ స్కిల్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళ స్పీకింగ్ స్కిల్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళు ఏం చేసినా కానీ కాన్ఫిడెంట్గా మోటివేట్ చేస్తున్నారు, కాన్ఫిడెన్స్ ఇన్స్టిల్ అవుతుంది వాళ్ళలో. వాళ్ళు ఏం చేసినా మీరు తప్పు పట్టదు వాళ్ళని, ఇలా ఎందుకు చేసాం అలా ఎందుకు చేసాం, అస్సలు నెవర్ ఎవర్ క్వశ్చన్ దెమ్ లైక్ దాట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ వాళ్ళు ఏం చేసినా కానీ కాన్ఫిడెన్స్ని బూస్ట్ అయ్యేలాగా మీరు మాట్లాడండి వాళ్ళతోటి. వాళ్ళు ఏంటంటే కాన్షియస్ అయిపోతారు. మనం కనుక వాళ్ళని పాయింట్అవుట్ చేస్తే ఇలా మాట్లాడేంటి అంటే వాళ్ళు చాలా కాన్షియస్ అయిపోతున్నారు. ఏది చేసినా ఎంకరేజ్ చేయండి. వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఇన్ అ వెరీ గుడ్ సట్టల్గా చెప్పడానికి ట్రై చేయండి. ఇన్స్టెడ్ ఆఫ్ వాళ్ళని ఒక జోన్లో పెట్టేయకుండా సటల్గా ఏదో మాటల మధ్యలో చెప్తున్నట్టుగా చెప్పండి. సో తప్పకుండా మనం కనుక ఈ పిల్లలకి ఇప్పటి నుంచే వాళ్ళకి లైఫ్ని లీడ్ చేయాల్సిన స్కిల్స్ మనం ఇప్పటి నుంచే కనుక వాళ్ళలో ఇన్కల్కేట్ చేసినట్లయితే డెఫినెట్గా వాళ్ళు మార్క్స్ వెనకాల పరిగెత్తటం కాదు, వన్ ఫైన్ డే మార్క్స్ విల్ చేజ్ దెమ్. ట్రస్ట్ మీ, ఇది కనుక మీరు కనుక ఇంటి దగ్గర పాటించినట్లయితే కనుక డెఫినెట్లీ వాళ్ళు రేపొద్దున చాలా మంచి పొజిషన్లో ఉంటారు. ఎందుకంటే ఈ మధ్య నేను సార్ ఒక ఈవెంట్కి వెళ్ళాం. అక్కడ ఒక ప్రామినెంట్ ప్రొఫెషనల్ కాలేజ్ ఈ ఏరియాలో, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద ఇన్స్టిట్యూషన్, అందులో ప్లేస్మెంట్ ఆఫీసర్ ఒక ఆయన మమ్మల్ని కలిసారనమాట. మేము ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన మాకు చెప్పింది ఏంటి అంటే, వాళ్ళ కాలేజ్లో మన మధ్యన క్యాంపస్ ప్లేస్మెంట్స్ జరిగినప్పుడు 70-80% వచ్చిన స్టూడెంట్స్ అందరికన్నా కూడా 50-60% వచ్చిన స్టూడెంట్సే మ్యాక్సిమం ప్లేస్ అయ్యారు. వాళ్ళందరూ కూడా సెలెక్ట్ అయ్యారు, మంచి కంపెనీస్లో, మల్టీనేషనల్ కంపెనీస్లో వాళ్ళందరూ కూడా సెలెక్ట్ అయ్యారని చెప్పారు. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన చిన్నప్పటిలాగా ఇప్పుడు ఎడ్యుకేషన్ లేదండి. పిల్లలకి ఒక బుక్ ఇచ్చేసాం, కూర్చొని మగ్గప్ చేసింది వాళ్ళు రేపు ఎగ్జామ్లో రాయలేదు, అలా లేదు ఇప్పుడు ఎడ్యుకేషన్. వాళ్ళు ఏం నేర్చుకున్నది ఎంత బాగా ప్రజెంట్ చేయగలిగారు. దట్ ఈస్ వాట్ ఈస్ ఎడ్యుకేషన్ ఆల్ అబౌట్ నౌ. సో ఐ హోప్ మీరందరూ కూడా అది ఇప్పటికే తెలుసుకొని ఉంటారు. చాలామంది పేరెంట్స్ ఇందాక మాట్లాడారు, వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి అర్థమైంది నాకు కూడా. సో ఐ హోప్ యు ఆర్ ఆల్ ఎంజాయింగ్ యువర్ చిల్డ్రన్స్ రిఫ్లెక్షన్స్ టుడే. సో బోరింగ్గా ఫీల్ అవుతున్నారా? చాలామంది చాలా డల్గా ఉన్నారు ఇంకా. సో అయిపోయిందండి, ఇంకా 1 more. ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి? అయిపోయింది. వీఆర్ ఆల్మోస్ట్ డన్ విత్ ద ప్రోగ్రామ్స్. సో ఇప్పుడు లంచ్ అరేంజ్ చేసాము. హ్యాపీగా లంచ్ చేసి చక్కగా ఇంతసేపు స్పెండ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో లంచ్ చేసేసి వెళ్ళండి. థ్యాంక్ యూ మ్యామ్.